నగర్ నిజాయికవర్గా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. మన యొక్క రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు భాష గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈ యాత్ర ప్రముఖ పాపయ్య గౌడ్ గారిని మరి సాయ ప్రముఖ జంగయ్య యాదవ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. మరి ఈ యొక్క రాష్ట్ర సాయ ప్రముఖ వీరేంద్ర గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లచ్చిరెడ్డి గారిని మరి అందర శ్రీరాములు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. పెద్దలు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు పేరాల శేఖర్జీ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడే రంగారెడ్డి జిల్లాలోకి అడుగు పెట్టినటువంటి తెలంగాణ ముద్దు బిడ్డ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఈ యొక్క ప్లే కార్డ్స్ అన్ని సైడ్ కోవాలి. రాష్ట్ర అధ్యక్షులు వారు ప్లే కార్డ్ సైడ్ కాదు, మీడియా కవరేజ్ వచ్చేటట్టు అటు సగం ఇటు సగం ఉండేటట్టు చూడండి. అంబేద్కర్ గారి ఫోటోలు మీడియా కవరేజ్ కు వచ్చేటట్టు చూడాలి, మీడియాకు వచ్చేటట్టు ఉండాలి. పక్కకు కాదు, ఆ మీడియా కవరేజ్ ఉండాలి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ ముద్దు బిడ్డ తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని పాలమూరు జిల్లాలో పేదల కష్ట సుఖములు తెలుసుకుంటూ రంగారెడ్డి జిల్లాలో అడుగుపెట్టిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నను వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. మన యొక్క మీకు అర్థమైతలేదు. భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా అడుగు పెడుతున్నట్టు పాదయాత్ర అడుగు పెడుతున్న శుభ సందర్భంగా బొక్క నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షునికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాము. ఈ యొక్క యాత్ర ప్రభు మనోహర్ రెడ్డి గారికి, శంకర్ గారికి, వీరేందర్ గౌడ్ గారికి, దీపక్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని మన జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి గారిని తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతా కీ జై బీజేపీ. బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. భారత్ మాతా కీ. మరి మన రాష్ట్ర అధ్యక్షులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అలంపూర్లో జోగులమ్మ అమ్మ ఆశీర్వాదం తీసుకొని ఈ యొక్క తెలంగాణలో నియంతృత్వ కుటుంబ పాలనకు శమర గీతం పాడాలని చెప్పి మరి మండి టెండర్లో కూడా మన ప్రజల కోసం భరోసా ఇవ్వడానికి వచ్చిన సంజన్నకు ఒక్కసారి చప్పట్లతో అందరం కూడా గట్టిగా చప్పట్లతో స్వాగతించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అందరం కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన అందరూ కూడా మన కోసం మరి 27 రోజులుగా ఎండనగలు లెక్క చేయకుండా మరి ఈ యొక్క ప్రజలకు భరోసా ఇవ్వాలని చెప్పి మన నాయకుడు ఈ రోజు షాద్ నగర్ రంగారెడ్డి జిల్లాలో షాద్ నగర్ 9 రేఖలో వచ్చినటువంటి బండి సంజన్నకు మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ చప్పట్లతో మరొకసారి అందరం కూడా గట్టిగా స్వాగతించాలని కోరుతూ అన్నా బియ్యనండి భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈరోజు ప్రజా సంగ్రామ యాత్ర
రెండో విడతలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లాలోని 9 రేకుల గ్రామంలో ప్రవేశించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ మన ప్రియతమ నేత హిందూ హృదయ సామ్రాట్ పిలిస్తే నేనున్నాననేటటువంటి పలికినటువంటి నాయకుడు ఈరోజు మన జిల్లాలో అడుగుపెట్టి మొట్టమొదటిగా ఈ గ్రామంలో ప్రవేశించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీకి ఒక బలమైనటువంటి జిల్లా. భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా కూడా ఎంతో పటిష్టమైనటువంటి జిల్లా. గతంలో మొదటి విడత పాదయాత్ర ప్రారంభించిన తర్వాత హైదరాబాద్ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 6 రోజులు పాదయాత్ర చేయడం జరిగింది. ఒక బ్రహ్మాండమైనటువంటి స్వాగతం ఈ రోజు చూసినా. ఇంత పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, సోదరులు, సోదరిమణులు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఒక బ్రహ్మాండమైనటువంటి అఖండమైనటువంటి స్వాగతాన్ని చెప్పినందుకు మీకు అందరికీ కూడా రంగారెడ్డి జిల్లా శాఖ తరఫున మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మీరందరూ కూడా చాలా టైం నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రంగారెడ్డి జిల్లాలో షాద్ నగర్, మహబూబ్ నగర్ నుంచి కలిపిన తర్వాత ఈరోజు షాద్ నగర్ రంగారెడ్డి జిల్లాలో కలిసిన తర్వాత ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం. వస్తా ఉంటే చూస్తా ఉన్నాం. ఈ ఎమ్మెల్యే గారు ఈ మండలానికి చెందినటువంటి వ్యక్తి అయినా ఎక్కడ గుంతలు, రోడ్లు అధ్వాన్నమైనటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో ఉన్నది. ఎమ్మెల్యే పట్టించుకోడు, మంత్రి పట్టించుకోరు. ఈరోజు చెప్తా ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు, బండి సంజయ్ గారు మీరు పాదయాత్ర చేస్తా ఉంటే మా రోడ్డు చూడండి తలతల మెరుస్తుంది, పాపం చూడండి ఎంత తలతల మెరుస్తుందో, ఎక్కడ చూసినా ఇటువంటి పరిస్థితి. ఆమెకు చెట్లు కనిపిస్తున్నాయంట, ఈ సస్యశ్యామలంగా కనిపిస్తుందంట రంగారెడ్డి జిల్లా. పాలమూరు రంగారెడ్డి ఊసులేదు. ఈ ప్రాంతాన్ని ఎడారి చేసినటువంటి పాలకులు ఈరోజు టీఆర్ఎస్ పాలకులు చెప్తా ఉన్నారు, అమ్మా సబితా ఇంద్రారెడ్డి గారు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కాదు, ఈరోజు వచ్చి ఒకసారి షాద్ నగర్ అసెంబ్లీ కేశంపేట మండలం చూడని చెప్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు నేను రాష్ట్ర అధ్యక్షుల వారిని మీకు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం చెప్పినందుకు మీ అందరూ కూడా మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మీకందరికీ కూడా ఇంత అఖండమైనటువంటి స్వాగతం పలికినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఇదే స్ఫూర్తిని, ఇదే స్వాగతాన్ని, ఇదే అభిమానాన్ని రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పైన చూపిస్తారని చెప్పి ఈ షాద్ నగర్ అసెంబ్లీ మీద కాషాయం జెండా ఎగిరేస్తారని చెప్పి ఆశిస్తూ, ఇంత పెద్ద ఎత్తున గిరిజన మహిళలు ఈరోజు ముఖ్యంగా ఆ సోదరిమణులు, గిరిజన మహిళలు వాళ్ళ సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి వారు స్వాగతం పలికినందుకు గిరిజన మహిళలకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలుపుతూ, ఈ అఖండ స్వాగతానికి జిల్లా నుంచి వచ్చినటువంటి రాష్ట్ర జిల్లా నాయకులు, పెద్దలు అందరికీ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అన్న మన గత ఉదయం నుంచి కూడా ఎదురు చూస్తా ఉన్నాం ఆయన మాటలు ఎప్పుడు ఇందామా అని చెప్పి. ఆయన ఏం చెప్తాడా, ఈ ప్రాంతం గురించి ఏం మాట్లాడతాడా, ఈ రంగారెడ్డి జిల్లా గురించి ఏం మాట్లాడతాడా అని ఎదురు చూస్తా ఉన్నాం. ఇప్పుడు మన అన్న మాట్లాడిన తర్వాత ఈ గ్రామం నుంచి పెద్ద ఎత్తున దాదాపు 30 మంది నాయకులు, కార్యకర్తలు ఈరోజు వివిధ పార్టీల నుంచి, టీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరుతున్నందుకు వారికి భారతీయ జనతా పార్టీ తరఫున వారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ, ఈ గ్రామానికి సంబంధించినటువంటి కిష్టారెడ్డి గారు, దాసరి రవి గారు వీరిద్దరిని కూడా పైకి రావాల్సిన కోరుతా ఉన్నాం. మిగతా వాళ్ళందరికీ కూడా కండువాలు వేయడం జరుగుతుంది. అక్కడ పోయిన తర్వాత లంచ్ టైంలో అందరినీ కూడా కలిపియడం జరుగుతుంది. కాబట్టి శ్రీనివాస్ గౌడ్ గారు వారిని కూడా వచ్చి ముగ్గురు కూడా పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మండల అధ్యక్షులు నరసింహ యాదవ్ గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, మా అశోక్ అన్న గారు, రాములు యాదవ్ గారు, మా సతీష్ మాదిగన్న గారు, మొన్ననే పార్టీ అయినటువంటి ఆ పక్కన మనోరణ ముందు రావి ఒక్కసారి. అసలు సిసిలైన ప్రజా సంగ్రామ యాత్రకు రూపకర్త అన్ని కూడా మా మనోరణ, కంగిటి మనోరణ. మా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు భాష గారు, మా ఆనంద్ గారు, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు అఫ్సర్ పాషా గారు, మా బాబాన్న గారు, అదేవిధంగా మా అర్జున్ రెడ్డి గారు, జంగయ్య యాదవ్ గారు, మా డాక్టర్ మా అన్న పెద్దన్న ఉన్నామనే
ప్రేమరాజ్ యాదవ్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, ఆనంద్ గారు, యాదేశ్ గారు, ఇంకొకటి మర్చిపోయి కోపు తిట్టుకోరా ఎవరు అందరు అబ్బో రంగారెడ్డి వాళ్ళు మంచోళ్ళన్నా, నరసింహన్న గారు, మా అక్కలు మా సుధాకర్ శర్మ గారు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు. అన్నప్పని జోషున్నాడే. టైం ఎంతైందా? టైం ఎంతైంది? టైం ఎంతైంది? అబ్బో కేసీఆర్ షాపులు ఇప్పుడే తీసి ఉంటాయి. ఉన్నాయి అన్న షాపులు కేసీఆర్. అయ్యా తాగి ఫామ్ హౌస్ ఉంటాడు, కోడుక రోడ్ల మీద బరి తెగించి బల్లి పెక్కి బాగా మురుగుతాడు కోడుకు అక్కడక్కడ. ఇంకా లేవలే సార్లు ఇవ్వడు. ఇప్పుడే మనందరం పొద్దునానక కష్టపడతాం, కూలీనాలు చేసుకుంటాం, ఉద్యోగాలు చేసుకుంటాం, వ్యాపారాలు చేసుకుంటాం, రాత్రి అంతా వంటాం. సార్కి ఏం పీకుడు పని ఏం లేదు కదా. సార్కి రాత్రి అంతా తాగుతాడు, పొద్దునానక వంటాడు. ఇక రాత్రి 4 గంటలు లేస్తాడు. లేచి ఎవరి కుంభం ముంచాలి, పేదల కుంభం ఎట్లా ముంచాలి, పేదల రక్తం ఎట్లా తాగాలి, ఎవరిని ముంచాలి, ఎట్లా సంపాదించాలి, కోట్ల రూపాయలు ఎట్లా నింపుకోవాలి, ఈ రోజు కోట ఎట్లా నింపుకోవాలి, నేను అనుకున్న పైసలు సంపాదించుకున్నాను, లేదా దుబాయ్లో పెట్టాలి, మస్కట్లో పెట్టాలి, లండన్లో పెట్టాలి, అమెరికాలో పెట్టాలి, ఇరాక్లో పెట్టాలి, ఇరాన్లో పెట్టాలి, అటు ఇటు అన్ని పెట్టాలి. ఈ రాష్ట్రం పైసలు ఇవ్వాలి, ఆ రాష్ట్రం పైసలు ఇవ్వాలి, వీనికి పైసలు ఇవ్వాలి, వాని పైసలు ఇవ్వాలి, స్టాలిన్కి ఇవ్వాలి, మమతకి ఇవ్వాలి, సమతకి ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి పైసలు. ఏం చేస్తాడు? దోసుకున్నాడు. మళ్ళీ మీరు రంగారెడ్డిలో దోసుకున్నాడు. పాలమూరు తిరిగొచ్చిన ఇలా పాలమూరు మొత్తం ముగిసింది. అలా అన్న ఒక్కసారి అందరం కూడా పాలమూరు ప్రజలకు, పాలమూరు భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు 2 చేతులు పైకెత్తి చప్పలు కొట్టాలన్న గట్టిగా. రంగారెడ్డి జిల్లా చాలా గొప్ప జిల్లా అన్న. భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి పట్టున్న జిల్లా రంగారెడ్డి జిల్లా. ఎక్కువ సంఖ్యలో ప్రజాప్రతినిధులను గెలిపించిన జిల్లా రంగారెడ్డి జిల్లా. భారతీయ జనతా పార్టీ ఏ కార్యక్రమం చేసినా కూడా రంగారెడ్డి జిల్లాకు ఒక్కసారి ఫోన్ చేస్తే పెద్ద సంఖ్యలో కార్యకర్తల విశ్వాసం, రాష్ట్ర పార్టీ నాయకత్వానికి. నేను రాకముందు లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఇంద్రసేన రెడ్డి గారి కాంచాలు ఉండదు అప్పటి నుంచి. అందుకే మీరు అందరు హీరోలు. మీ అందరిలో కూడా జోషులు. అందుకే రంగారెడ్డిలో అడుగుపెట్టానే ఇంకా జోష్ పెరిగింది. పాలమూరులో బాధపడ్డాను. ఎందుకంటే పాలమూరు మొత్తం ఎడారి, పిచ్చి కుక్కలు మొరుగుతున్నాయి అక్కడక్కడ. ఇక రోజు మొరుగుతున్నాయి. బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే అలంపూర్లో పాదయాత్ర స్టార్ట్ చేసినో టీఆర్ఎస్ వాళ్ళకి డప్పులు కొట్టు మొదలుపెట్టారు. వాళ్ళ బాక్సులు బద్దలు అవుతున్నాయి ఒక్కక్కడ. ఏడవేనా మా అమ్మలు అక్కడైతే నేను ఒక శాంతమ్మ కలిసింది. నేను రాత్రి పండ్లు వస్తుంది. కొయ్యసారి దొరికితే ఏం చేస్తారు? కొరికి చంపుతా అంటుంది ఆమె. ఇంకొకరు అడిగిన ఏంటంటే గిచ్చి చంపుతా అంటుంది ఆమె. అందుకే గోర్లు వేస్తున్నా, గిచ్చి నాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని ఇయ్యాడు. బిడ్డ మోడీ గారు ఇస్తున్నాడా డబుల్ బెడ్రూమ్? మాకు ఇయ్యాడా? సంగతి చెప్తా రాని అంటున్నాడు. అక్క కేసీఆర్ పెట్టు, నేను గెలిచిన ఎమ్మెల్యేని అడుగు అని చెప్పన్న. నువ్వు గెలిపించిన ఎంపీని అడుగు, నువ్వు గెలిపించిన జెడ్పీటీసీని, నువ్వు గెలిపించిన టీఆర్ఎస్ ఎంపీటీసీని, నువ్వు గెలిపించినటువంటి టీఆర్ఎస్ ఓట్లేసి గెలిపి టీఆర్ఎస్ పడి గల్లబట్టి అడుగక్క అని చెప్పన్న. రేపొచ్చి అదే పని అన్నది. ఇక మా అక్క స్టార్ట్ చేసి రాత్రి నన్ను మాట్లాడలేదు. నాకేం మైకిస్తే నేనే మాట్లాడతా. కేసీఆర్ సంగతి ఏందో, కేసీఆర్ బట్టలు మొత్తం ఇప్పుతాను రాత్రి. వాని బతుకు, ఆయన కేసీఆర్ బతుకు బర్బాద్ చేస్తా. ఈసారి ఎన్నికలు రాని బండి సంజయ్ మోడీ గారికి ఎప్పుడు నువ్వు మోడీ గారు ఫోన్ చేసి చెప్పు, ఇక్కడ నేను ఉన్నా అని చెప్పు. నువ్వు అవసరం లేదు, నేనే ఉన్నా అని చెప్పు. ఎన్నికలు ఎప్పుడు వస్తప్పుడు మొత్తం గల్లీ గ్రామం తిరుగుతాం. మా ప్రాంతంలో కేసీఆర్ సంగతి ఇస్తా. కేసీఆర్ మమ్మల్ని ఎట్లా మోసం చేసినా మొత్తం బండారం బయట పడదని చెప్పి ఆ అక్కడిని భరోసా ఇచ్చి పంపితే ధైర్యంగా ఇలా ఇక్కడ వచ్చిన. ఇవాళ కొంతమంది ఏమంటారంటే పాలమూరు పచ్చగా ఉందట. నేనేమన్నంటే పాలమూరు పచ్చగా ఉంటే నేను ఇవాళ 27 రోజు ఇవాళ 27 రోజు ఇవాళ చల్లగా ఉండదు. మీ మనసు, మీ చల్లటి మనసు కాబట్టి ఇవాళ చల్లబడ్డది. ఇవాళ పాలమూరు ప్రజలు సమస్యలతో తల్లడిల్తున్న రోజు ఎడారిగా మారింది కాబట్టి ఎండ ఎక్కువ ఉంది. ఆడ వాళ్ళు బగ్గ మండుతున్నారు. పాలమూరు వాళ్ళు గజగజ వండుతుండు కేసీఆర్. నిన్న కేసీఆర్ కొడుకు వేండి. నేను ఒక మీటింగ్ వచ్చాడు, వీడియో చూసిరా? 1,00,000 మంది వచ్చిరే జనం. అబ్బా, అసలు ఇసుకెత్త రాలతలేదు జనం. చూసిరా? మంచిగా తీసిన తమ్ముడు నిజంగా చప్పలు కొట్టాలి ఆయనకు. ఎక్కడికి వెళ్ళి తీసిందంటే టీఆర్ఎస్ వాళ్ళేమో మన అన్ని క్రియేట్ చేస్తున్నారు. మన అన్ని చైర్లు మీటింగ్ స్టార్ట్ కాకముందని వీడియో తీస్తారు,
మీటింగ్ అయిపోయినాక ఇంట్లో పోయి వన్నాక రాత్రి కూడా పని అవ్వాలి కానీ మనం ఇంట్లో పోయి వన్నాక అప్పుడు వీడియోలు తీస్తారు పెడతారు బీజేపీ మీటింగ్కి మంది రాలేదు మంది కాదా వీళ్ళందరూ కాదా నా కేసీఆర్ కొడుకు మాట్లాడుతాను వెనకకెళ్ళి వీడియో తీసి మంచిగా తమ్ముడు తీస్తే ఆడ మొరుగుతాడు కింద ఇంట్లో ఎవరు లేడు లాస్ట్కు టెంట్ కూడా కుర్చీ వేసుకోపోతాడు ఇక అంటే కుర్చీ కూడా ఇంట్లో ఆయనకు ఇలా నిన్న చెప్పిండ కొన్ని విషయాలు స్పష్టం చేసినాక రంగారెడ్డి గురించి మాట్లాడతాను నిన్న మురిగిండు ఒక ఆయన కేసీఆర్ అట కేసీఆర్ కొడుకు కేటీఆర్ అట మీ అందరికీ ఇలా సస్యశ్యామలంగా ఉన్న రంగారెడ్డి జిల్లా పాలమూరు జిల్లా ఖమ్మం జిల్లా దాంతోపాటు నల్గొండ జిల్లా 4 జిల్లాలు సస్యశ్యామం కావాలి మొట్టమొదటిసారి ద్రోహం చేసింది నెంబర్ 1 తెలంగాణ ద్రోహి కేసీఆర్ 575 టీఎంసీలు రావాల్సిన మన ప్రాంతానికి 299 టీఎంసీలకే సంతకం పెట్టి బట్టే బజారు చంద్రబాబు నాయుడుతో కుమ్మకాయలు నిన్న మొరుగుతాడు కేంద్రము సహకరిస్తాడు కేంద్రం నువ్వు పీకుడు కానీ నువ్వెందుకున్నావాడా మరి ఈయన పోయి అప్పుడు తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది ఈయన పోయి చంద్రబాబు నాయుడు ఈయన కలిసి ఇద్దరు కలిసి తోబుజులు ఆడుకొని చంద్రబాబు ఇచ్చిన పైసలు దుబ్బి ఆ రోజే దుబ్బి కొత్తగా తెలంగాణ రాష్ట్రం వస్తుంది నా రాష్ట్రాన్ని పాలించుకోవాలి పైసలు అని చెప్పి పొట్టు పైన చంపిడిపోయి చంద్రబాబు దగ్గర చంద్రబాబు తన కుమ్మక్కాయ పైసలు చంపి ఒక్కసారి కాదన్న 4 సార్ల సమావేశాలు జరిగితే 4 సార్ల తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి 4 ఉమ్మడి జిల్లాకు అన్యాయం చేసిన మూర్ఖుడు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్నొకడు వాగుతాడు కేంద్రం ఇస్తలేదు కేంద్రం నిలిపిదారో సిగ్గుమన ఎదవా నువ్వు అమెరికాలో చెప్పాల్సిన నౌకరు వేసుకొని తెలంగాణ ఉద్యమం పేరుతో నీడికొచ్చి ఇలా మంత్రి పదవి నీ అయ్య పేరు చెప్పి మంత్రి పదవి ఉంది మళ్ళీ తెలంగాణ సమాజాన్ని మళ్ళొక్కసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్న మూర్ఖులు ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ కుటుంబ సభ్యులు నేను అడుగుతున్నా ఈ పాయాల రంగారెడ్డి జిల్లా అడుగుపెట్టినా ఈ రోజు అడుగుపెట్టినా తిరుగుతున్న నీ రంగారెడ్డి జిల్లాలో నీ దమ్ముంటే నా సవాలు స్వీకరించి కేసీఆర్ 299 టీఎంసీలు ఒప్పుకొని 575 టీఎంసీలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రాంతానికి రావాల్సిన వాటాలో నువ్వే కోట పెట్టి నీ దగుల్బాజీ తనంతో నీ చేతగాని తనంతో చేవదచ్చిన నీ చేతగాని తనంతో ఇలా 299 టీఎంసీలకే నువ్వు ఒప్పుకున్నట్టు నేను నిరూపించడానికి ఆధారాలతో సహా నిరూపించడానికి నేను సిద్ధం కేసీఆర్ ఫామ్ హౌస్ దాటొచ్చి ఈ రంగారెడ్డి జిల్లాలో అడుగుబట్టి నా సవాల్ను స్వీకరించిన ఏ ఒక్క సవాల్ను స్వీకరించిన కేసీఆర్ ఆయన లోపల తెలంగాణ రక్తం లేదన్నా మన కేపాల్ చెప్పాడు కేసీఆర్ మీ ఓడు ఎదుగుతుందా మా ఓడే అన్నాడు ఇద్దరు సేమ్ పోలికలున్నాయి ఆయనకి నాకు కేసీఆర్ మా విజయనగరం ఓడో చెప్పన్నాడు అన్నాడా లేదా ఆయన అన్ని కొన్ని విషయాలు మంచి చెప్తారు పిచ్చోళ్ళు కొంత మంచి చెప్తారు కానీ కేపాల్ కొన్ని విషయాలు చెప్పాడు కేసీఆర్ మీ దగ్గర ఎదుగుతుందా కేసీఆర్ మా దగ్గరోడు మా విజయనగరం ఓడు అందుకనే పైసలు ఇచ్చిన అన్నాడు 1000 కోట్లు ఇచ్చినాడు ఈయనోడు ఇవ్వలేడు అన్ని పైసలు దంపుకున్నాడు కేసీఆర్ ఇవాళ ఏంటంటే తెలంగాణలో ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించాక కేసీఆర్ కు డప్పులు కొడుతున్నాయి పీఠాలు కదులుతున్నాయి పాలమూరులో ఏ ప్రాంతానికి పోయినా ఏ గల్లీకి పోయినా ప్రజా సంగ్రామ యాత్రకు వేలాదిగా పేద ప్రజలు యువకులు అన్నలు తమ్ములు అక్కలు చెల్లెలు వ్యవసాయదారులు మహిళలు కుల వృత్తుల వాళ్ళందరూ కూడా భారత్ మాతాకి జై అంటూ జై మోడీ అంటూ వందే మాతరం అంటూ జై శ్రీరామ్ అంటూ జై తెలంగాణ అంటూ గర్జిస్తూ గాంధిస్తూ ఈ ప్రజా సంగ్రామ యాత్రకు మద్దతు తెలపడంతో టీఆర్ఎస్ పార్టీలో మైండ్ బ్లాక్ అయి కళ్ళు దొబ్బి ఈ రోజు ఇష్టం వచ్చినా వాగుతున్నారు ఇలా నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని నువ్వు పాలమూరు పచ్చబడ్డదంటే రాను నాతో పాటు గంట తిరుగు అరే హైదరాబాద్ ఢిల్లీ పోయి రైతుల కోసం దీక్ష చేస్తాన రాష్ట్ర ముఖ్యమంత్రి గంట సేపు కూర్చోలేదన్న గంట సేపు కూర్చోలే టెంట్ వేసినంత సేపు కూడా కూర్చోలే రాష్ట్ర ముఖ్యమంత్రి చేతగాలే తెలంగాణ ఉద్యముడికి ఇట్టే మోసం చేసిండు ఢిల్లీలో దీక్ష చేస్తానని చెప్పి రాత్రి అంతా మందాయిని పొద్దునంతా దీక్ష చేసిండు రాత్రి కూడా వండలే ఇంట్లో పోయి ఉన్నాడు తెలంగాణ దీక్ష చేయలే తెలంగాణ పోరాటం చేయలే ఎవరు చేసినా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మీరు చేసిరన్న ఈ పాలమూరు ఈ రంగారెడ్డి జిల్లాలో పేద ప్రజలు యుద్ధం చేసిరన్న పేద ప్రజలు బలిదానం చేసిరన్న పేద ప్రజలు త్యాగం చేసిరక్క కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి అనేక మంది ఆత్మ బలిదానం వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కాబట్టి మన నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలి తెలంగాణలో పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పి అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్న గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ అన్న చెప్పాలి అక్కలు మీ అందరికి బియ్యం వస్తున్నాయి అక్క మీకు బియ్యం వస్తున్నాయి ఎవరు ఇస్తున్నారు బియ్యం నరేంద్ర మోడీ ఇస్తున్నారు కదా
మరి 5 కిలోలు నరేంద్ర మోడీ 2 సంవత్సరాలు ఇస్తుండక్క 2 సంవత్సరాల నుంచి ఒక్క పైసా లేకుండా నరేంద్ర మోడీ గారు బియ్యం ఇస్తున్నాడు. ఇంకా 6 నెలలు ఫ్రీగా ఇస్తుండు. 6 నెలల దాకా ఒక్క పైసా కూడా కట్టదు. నా కేసీఆర్ లెటర్ రాసినట్టు రేషన్ డీలర్లకు 6 కిలోలు ఇవ్వండి, 1 కిలో జమ యొక్క యాడ్ చేసేయండి, ఒక్కొక్క కిలోకు రూపాయి తీసుకోండి. కేసీఆర్ నీ బతుకేందో, నీ బతుకు ఎవరికి అర్థం కాదు. నీ బతుకు నీచమైన బతుకు నిచ్చి ఆ పుట్టుకది కూడా నాకు ఇప్పటికీ అర్థం కాలే. పేదోళ్లకు నరేంద్ర మోడీ బియ్యం ఇస్తే కూడా గుంటనక్క లెక్కన బియ్యం కూడా దీన్ని బియ్యం కూడా అమ్ముకున్నావంటే నువ్వు ఆ బతుకు ఎందుకు బతుకున్నావా? నీ పుట్టుకేందో ఇప్పుడు కూడా ప్రశ్నార్థకం. ఇప్పటికి కూడా పేదోళ్ళ రక్తం తగ్గుతావా? మోడీ గారు ఫ్రీ బియ్యం ఇస్తే నువ్వు మాత్రం ఇలా బియ్యం అమ్ముకునే స్థాయికి వచ్చామంటే నీకంటే మూర్ఖుడు ఇవ్వలేని విషయాన్ని ఒక్కసారి పేద ప్రజలు గ్రహించాలి. ఇలా మీకు వ్యాక్సిన్ ఇచ్చినాక మోడీ గారు ఒక్కొక్క వ్యాక్సిన్ 800 రూపాయలు, 2 వ్యాక్సిన్లు ఇచ్చిన ఇలా 1600 రూపాయలు. మోడీ గారు వ్యాక్సిన్ ఇవ్వకుంటే, మోడీ గారికి ఇట్లా వ్యాక్సిన్ ఇవ్వకుంటే ఈ 9 ఎకరాల గ్రామంలో ఇంతమంది మీ ఇక్కడ కలుసుకునే వాళ్ళం కాదు, ఇంతమంది మీ ఒకరు చూసుకునే వాళ్ళం కాదు. కోవిడ్ వచ్చి ఇబ్బంది పడతాం. ఈ 9 ఎకరాల పేద ప్రజలు ఉన్నారు కాబట్టి పేద ప్రజలు సుఖంగా బతకాలి, ప్రశాంతంగా బతకాలి, ఆరోగ్యంగా బతకాలని చెప్పి మీ అందరికీ 2 డోసుల వ్యాక్సిన్ ఫ్రీ వ్యాక్సిన్ మోడీ గారు వ్యాక్సిన్ ఇస్తే ఈ రోజు మనం మాస్కులు లేకుండా, శానిటైజర్ లేకుండా, పీపీ కిట్స్ లేకుండా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నామంటే కేవలం మోడీ గారు ఇచ్చిన వ్యాక్సిన్ విషయం గుర్తుంచుకోండి. డబుల్ బెడ్రూమ్ మోడీ గారు ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ 1,40,000 ఇండ్లు ఇచ్చిండు మోడీ గారు. మరి 9 ఎకరాల గ్రామంలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినో ఒక్కసారి చేతులు ఎత్తరా? ఎంతమంది డబుల్ బెడ్రూమ్ వచ్చినావు? డబుల్ బెడ్రూమ్ ఎంత వచ్చాయి? ఇయ్యడక్క డబుల్ బెడ్రూమ్ ఇయ్యాడు. నేను అడిగిన కేసీఆర్ సార్, ఏం సార్ మా 9 ఎకరాల గ్రామంలో ఏం తప్పు చేసింది సార్? మా రంగారెడ్డి జిల్లాలో ఏం తప్పు చేసింది సార్? ఏం పాపం చేసింది సార్? వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే నీ కారు గుర్తు కోటేసి నేను ముఖ్యమంత్రి చేయడమే ఇలా రంగారెడ్డి జిల్లాలో చేసిన పెద్ద తప్పు అని చెప్పి నేను మొన్న చెప్పు సార్. నేను రంగారెడ్డి జిల్లా పోతున్నా, 9 ఎకరాల గ్రామానికి పోతున్నా, ఎన్ని డబుల్ బెడ్రూమ్స్ చెప్పంటే మోడీ గారు నాకు 1,40,000 ఇండ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చింది వాస్తవమే, నేను తెచ్చుకున్నది వాస్తవమే. కానీ పేదలకు మాత్రం ఈ 9 ఎకరాల గ్రామానికి రంగారెడ్డి జిల్లాలోకి అసలయ్యా వాళ్ళకు ఇల్లు కట్టిస్తే ఆ పేదోళ్ళందరూ పువ్వు గుర్తు కోస్తే ఓటేస్తారు, మోడీ గారికి ఓటేస్తారు కాబట్టి నేను ఇయ్యా అని చెప్పిన మూర్ఖుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి. పేదోళ్ళకి ఇల్లు ఇస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, పేదోళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు. ఆయన మాత్రం 100 రూములు కట్టుకున్నాడు. సంవత్సరం లోపల 100 రూములు కట్టుకున్నాడు ప్రగతి భవన్ పేరుతోని. 800 కోట్లు ఖర్చు పెట్టిడు. రోజుకో రూమ్లో తాగుతాడు, రోజుకో రూమ్లో వంటాడు. 100 రూములు కట్టుకొని ఇలా పేదలకు కనీసం ఈ 9 ఎకరాల గ్రామంలో కానీ రంగారెడ్డి జిల్లాలో పట్టుమని 10 ఇండ్లు కూడా నిర్మించకుండా పేద ప్రజలు ఉసురు పోసుకుంటున్న ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. 1,40,000 ఇండ్లు ఇచ్చినాక మా నరేంద్ర మోడీ పేదోడు ఛాయంకున్న వ్యక్తి దేశ ప్రధాని కాబట్టి మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాక. కానీ పెద్దోడు రాజ్యమిత్రుడు కేసీఆర్ ఇలా పేదలు ఊసురు పోసుకుంటాడు. ఉద్యోగాలు ఇవ్వడం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి ఉద్యోగం ఇస్తా అని చెప్పాడు. ఉద్యోగాలు ఇచ్చే వరకు నిరుద్యోగ వృత్తి ఇస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. ఎంతమంది అన్నదమ్మున్నారు ఇక్కడ? ఎవరికి ఉద్యోగాలు ఇచ్చినా ఒక్కసారి ఉద్యోగాలు వచ్చిన చేతెత్తురన్నా ఒక్కరన్నా? ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి? మా పేదలకు, నా తమ్ముళ్లకు, చదువుకున్న అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెలకు ఉద్యోగాలు ఇస్తారంటే ఆయన మాత్రం ఆ ఇంట్లో 5గురికి ఉద్యోగాలు తీసుకున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి 5 లక్షల జీతం, కేసీఆర్ కొడుకు మంత్రి 5 లక్షల రూపాయల జీతం, కేసీఆర్ బిడ్డ మా ఎమ్మెల్సీ 5 లక్షల రూపాయల జీతం, కేసీఆర్ అల్లుడు హరీష్ రావు మంత్రి 5 లక్షల రూపాయల జీతం, కేసీఆర్ సడ్డగుని కొడుకు విఎన్ కొడుకు సంతోష్ రావు మందుల సోడా పోసే వ్యక్తి కూడా ఎంపీ చేస్తే ఆయనకు 5 లక్షల రూపాయల జీతం. కేసీఆర్ ఇంట్లో 5 ఉంటే 5 ఉద్యోగాలు వచ్చినాయి. కేసీఆర్ ఇంట్లో ఎవడు ఖాళీ లేడు, కేసీఆర్ ఇంట్లో ఎవడు ఖాళీ లేడు. కానీ మా తెలంగాణ రాష్ట్రంలో కష్టపడి డిగ్రీలు చదివి, పీజీలు చదివి, కూలీ నాలి వేసుకొని తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి నడిపిస్తే ఇవాళ తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వమంటే కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎక్కడ ఉద్యోగాలు ఇస్తున్నాడు? ఆయన మాత్రం 5 ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఏమనంటే నేనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినాడు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ చేయలేక తెలంగాణ మోసం చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పటికీ ఇంకా మోసం చేస్తున్నాడు. ఈ లక్ష్మీ ఇక్కడ కూడా ఈడ ఎన్నికల సమయంలో, ఉద్యమ సమయంలో కేసీఆర్ ఈడికి వచ్చాడు. ఈడికి వచ్చి కుర్చేసుకొని కూర్చుంటా లక్ష్మీదేపల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తా, దాని ద్వారా నీళ్ళు ఇస్తా, 1,00,000 ఎకరాలు నీళ్ళు ఇస్తా అని చెప్పి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా అని చెప్పి అన్నడా లేదా? ఏడ వేణ కుర్చేసుకొని కూర్చున్నాడు. ఆడవేడు పాలమూరులో జనం నమ్ముకుంటున్నారు. అన్న మా ప్రాంతానికి వచ్చి కుర్చేసుకొని కూర్చుంటా అన్నాడు. రాలే అడ్రస్ లాపత్తా లేకుండా వేడు. ఇంకో నారాయణపేట వేనా
అన్న మా దగ్గరకు వచ్చిండు కుర్చేసుకొని కూర్చున్నాడు. ఆడి ఓలే మక్తలు పోయినా మక్తలు కష్టపడని మా దగ్గర కుర్చేసుకొని కూర్చున్నాడు. ఆడి ఓలే దేవకృత పోయినా ఆడపోతే కేసీఆర్ మా దగ్గర కుర్చేసుకొని కూర్చున్నాడు. ఆడికి రాలే ఇలా మక్తలు ఏడు పోయినా కూడా జడ్చర్లో పోతే కూడా కుర్చేసుకొని కూర్చుంటాను. మా సమస్యలు పరిష్కరిస్తాడన్నా 5 సంవత్సరాల లాపత్త లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడవైనా నమ్మించి ఊరించుకుంటా మాటలు చెప్పి చేసుకొని కూర్చొని సమస్యలు పరిశీలిస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి. కనీసం సమస్యలు పరిశీలన. ఈ ప్రాంతంలో రోడ్లు లేవు, నీళ్లు లేవు, తాగుడు లేదు, సాగుడు లేదు, హాస్పిటల్ లేవు, కాలేజీలు లేవు, స్కూలు లేవు. ఒక్కొక్క రోడ్డు చూస్తుంటే ఇలా మోకాలెత్తు రోడ్డు ఇలా పైకి పోయి ప్రజలకు అభివాదం చేద్దామంటే కింద కాలుతుందో నడుగుతుందో చెప్పలేని పరిస్థితి ఈ రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు ప్రారంభమైతే చేస్తున్నది. రాను రాను చూస్తాం రోడ్లు ఎట్లేవు. కొంతమంది అంటుండట బండి సంజయ్ మోకల మీద ప్రజల కోసం బొర్లుకుంట తిరగడానికి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధం. ప్రజల కోసం బొర్లుకుంట తిరగడానికి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధం. అందుకే నడువ లేకుంటే కూడా నా ఎండ కొడుతుందన్న ఎర్రటెండలో మండు టెండలో మీకోసం తిరుగుతున్నామని అనేక మంది సంగ్రామ సేన కార్యకర్తలు తిరుగుతున్నారన్నా. అనేక మంది మా అక్క చెల్లెలు 20 రోజుల కుటుంబానికి దూరమై మీకోసం తిరుగుతున్నామన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో మూర్ఖత్వ పాలన ఓడడానికి మీకోసం తిరుగుతున్నామన్నా. ఈ కేసీఆర్ రాక్షస పాలనను ఈ తెలంగాణ రాష్ట్రంలో అంత మొందించడానికి తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నామన్నా. ఈ కుటుంబ పాలనను తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికే ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నామన్నా. ప్రజా సంగ్రామ యాత్ర ముఖ్య ఉద్దేశం ఇది. ఏసీలో కూర్చొని మేనిఫెస్టో తయారు చేసుడు కాదన్న. ఏసీలో కూర్చొని మేనిఫెస్టో తయారు చేసుడు కాదు. ప్రజల వద్దకే పోదాం, ప్రజల కష్టాలు తెలుసుకుందాం, ప్రజల ఇబ్బందులు తెలుసుకుందాం, ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి పాలన కావాలనుకుంటున్నారు. దాంతో పాటు మోడీ గారు ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తుడో ఆ సంక్షేమ పథకాలు వివరించడం, కేసీఆర్ ఏ విధంగా మీ అందరి మోసం చేసిడో ఆ మోసాలను వివరించి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన సాగాలని చెప్పే భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతుంది. కాబట్టి ఎక్కడ పోయినా ప్రజలు తండాలుగా తరలిస్తున్నారు. మోడీ గారు చెప్పిన మా ఇంట్లో కూర్చోకండి, గల్లి తిరగండి, అన్ని పైసలు నేను ఇస్తాను. ఈ 9 రేకుల గ్రామానికి కానీ ఈ రంగారెడ్డి జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి మున్సిపాలిటీకి నిధులు ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ ప్రాంతంలో మీరు భారతీయ జనతా పార్టీకి ఓట్లేలే. ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులు లేరు. ఈ ప్రాంతంలో పార్లమెంటు సభ్యులు లేరు. మాకు మీరు పువ్వు గుర్తుకు మాకు ఓటేయకుండా కూడా ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలోని పువ్వు గుర్తు ప్రభుత్వం ప్రతి పైసా ఇచ్చింది. బియ్యం పైసలు కేంద్రం ఇస్తున్నది, వ్యాక్సిన్ పైసలు కేంద్రం ఇస్తున్నది, ఇండ్ల పైసలు కేంద్రం ఇస్తున్నది, డబ్బులు ఇలా ప్రకృతి వనం పైసలు కేంద్రం ఇస్తున్నది, పల్లె ప్రకృతి వనం పైసలు కేంద్రం ఇస్తున్నది, రైతు వేదికలకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం, శ్మశాన వాటికకు 11 లక్షల రూపాయలు ఇస్తున్నాం, నీళ్ల పైసలు ఇస్తున్నాం, పోళ్ల పైసలు ఇస్తున్నాం, లైట్ల పైసలు ఇస్తున్నాం, చెట్ల పైసలు ఇస్తున్నాం, రోడ్ల పైసలు ఇస్తున్నాం, మోర్ల పైసలు ఇస్తున్నాం. ప్రతి పైసా నరేంద్ర మోడీకి ఇస్తే నిన్నగాక మరుగుదొడ్ల పైసలు కూడా కేంద్రం ఇస్తున్నది. నిన్న ఒక మరుగుతున్నట కేంద్రం కర్ణాటకలో ఎందుకు ఇస్తలేని. అరే మూర్ఖుడా, కర్ణాటకలో పైసలు ఎక్కిస్తే ఎందుకు పైసలు ఇచ్చినామంటారు. నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్లీ సవాల్ చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వ నిధులు లేకుండా, కేంద్ర ప్రభుత్వ వాటా లేకుండా నువ్వు శ్మశాన వాటికలు నిర్మిస్తున్నావా? నేను సవాలుకు నేను సిద్ధం. కేంద్ర ప్రభుత్వ వాటా లేకుండా నువ్వు రైతు వేదికలు నిర్మిస్తున్నావా? నేను సవాలుకు సిద్ధం. కేంద్ర ప్రభుత్వం ఆ వాటా లేకుండా నువ్వు బియ్యం ఇస్తున్నావా? ఆ సవాలుకు సిద్ధం. కేంద్ర వాటా లేకుండా పల్లె ప్రకృతి వనాన్ని నిర్మిస్తున్నావా? నేను సవాల్ సిద్ధం. ఇప్పటికైనా చెప్తున్నా, ఈ రంగారెడ్డి జిల్లాలో ఇంకా 4 రోజులు టూర్ ఇక్కడ ఉంటా రాష్ట్ర ముఖ్యమంత్రి. నేను సవాల్ చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే, కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే, కేంద్ర ప్రభుత్వ వాటాతోని మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు అభివృద్ధి చేస్తున్నావు. ఇంతో అంత అభివృద్ధి చేస్తున్నావా? సొంత పైసలు నువ్వు ఇస్తావు అన్న విషయాన్ని నేను నిరూపించడానికి సిద్ధం. రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ లోపల తెలంగాణ రక్తం ప్రవహిస్తే, నువ్వు నిజమైన తెలంగాణ వాదివైతే, నువ్వు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు అయితే 2 సవాలు విషయం ఈ రోజు మొట్టమొదటి. ఈ 2 సవాళ్లకు నువ్వు సిద్ధమా? నేను సిద్ధం. నేను కాకుంటే అవసరమైతే నువ్వు నీ తొట్టి గ్యాంగ్ వస్తే మా నాయకులందరూ కూడా ఆధారాలతో సహా నీకు నిరూపించడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
పేదల రక్తం దాగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వాస్తవాలు ఆలోచించిన మీరు మనం త్యాగం చేస్తామన్నా శ్రీకాంతాచారి పేదోడక్క శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని అగ్గిపట్టు కూడా శ్రీకాంతాచారి జై తెలంగాణ అని చెప్పి అడిగిందక్క వాళ్ళమ్మ ఎందుకు చచ్చిపోతున్నావు కొడుక నువ్వు చచ్చిపోకునే ఆనంద నేను నా బతుకు బరుబాధపోతుంది నన్ను ఎవరు చూసుకోరని చెప్తే లేదమ్మా నేను త్యాగం చేస్తా నేను చచ్చిపోతా తెలంగాణ రాష్ట్రం కోసం నేను బలిదానం అయితే నా తమ్ముళ్లకు ఉద్యోగాలు వస్తాయి నా అక్కలకు ఉద్యోగాలు వస్తాయి నా చెల్లెలకు ఉద్యోగాలు వస్తాయి రైతులు బాగుపడతారు మీరందరూ బాగుపడతారని చెప్పి జై తెలంగాణ అని చెప్పి పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టి అంటి పెట్టుకున్నాక అందరు చూస్తుండగా పోలీస్కి ఇస్తాయా ఉద్యోగం పడికి ఇట్టే టవర్కి రివాల్వర్ పెట్టుకుని కాల్చుకున్నాక పోలీస్కి ఇస్తాయా వాళ్ళ భార్య పిల్లలు మొత్తుకున్నారు నువ్వు చచ్చిపోకు దిగిరా నువ్వు చచ్చిపోకని భార్య పిల్లలు మొత్తుకున్నా కూడా నాకు తెలంగాణ రాష్ట్రం రావాలి తెలంగాణ రాష్ట్రం నాకు రావాలి నా తెలంగాణ పేద ప్రజలకు న్యాయం జరగని చెప్పి పోలీస్కి ఇస్తే రివాల్వర్ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాక మన కోసం అక్క అనేక మంది 1400 మంది పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు ఉరి చేసుకున్నారు విషం మందాగిరు ఆ మంద ఈ మందాగి 1400 మంది పేదోళ్ళు చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న కేసీఆర్ ఏం త్యాగం చేసిండన్న కేటీఆర్ ఏం త్యాగం చేసిండన్న కవితక్క ఏం త్యాగం చేసిండన్న పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరకని అగ్గిపెట్ట హరీష్ రావు ఏం త్యాగం చేసిండన్న శ్రీకాంతాచారికేమో పెట్రోల్ దొరుకుతుంది అగ్గిపెట్ట పట్టుకొచ్చుకున్నాడు కానీ మా హరీష్ రావుకు మాత్రం పెట్రోల్ దొరుకుతుంది అని హరీష్ రావుకు అగ్గిపెట్ట దొరికేది ఇలా మందుల సోడ పోసే సంతోష్ రావు తెలంగాణ రాష్ట్రం కోసం ఏం త్యాగం చేసిండన్న దేనికోసం ఒక 1400 చచ్చిపోయింది కేసీఆర్ కుటుంబానికి అధికారంగా అప్పయ్యపడగాను కాక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది పేదోళ్ళు చచ్చిపోయారక అందుకే మోడీ గారు పేదోడు ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి దేశ ప్రధాని అయిన కాబట్టి ఈ దేశంలో పేదోళ్ళ బాధలు తెలుసు కాబట్టి పేదోళ్ళ కష్టాలు తెలుసు కాబట్టి పేదోళ్లకు న్యాయం జరగాలి దేశంలో పేదోళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ దేశంలో ఏ పేదోడు ఇబ్బంది పడొద్దని చెప్పి అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ ఇచ్చటోడు నరేంద్ర మోడీ పేదోడు ఇచ్చటోడు నరేంద్ర మోడీ పేదోడు కానీ పంచటోడు పెద్దోడు కేసీఆర్ మూర్ఖుడు మనకి ఇస్తాడక అందుకే ఇచ్చే ప్రభుత్వమే ఇక్కడ ఉండాలి మీకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రు తెలుగుదేశం పార్టీకి ఓటేసిర్రు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిర్రు అందరికీ అధికారం ఇచ్చిర్రు ఒక్కసారి ఎండక్క మీకు సేవ చేసే అవకాశం భారతీయ జనతా పార్టీకి మీకు సేవ చేయాలని చెప్పి మోడీ గారు చూస్తున్నారక ఈ రంగారెడ్డి జిల్లాకు సేవ చేయడానికి నరేంద్ర మోడీ గారు చూస్తున్నారక ఈ రంగారెడ్డి జిల్లాలో పేదలను అభివృద్ధి చేయడానికి మా నరేంద్ర మోడీ గారు చూస్తున్నారక అందరికీ అధికారం ఇచ్చిన ఒక్కసారి రక భారతీయ జనతా పార్టీకి అవకాశం మీకు న్యాయం జరగాలంటే మోడీ గారు పైసలు ఇస్తున్నాడు మోడీ గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కానీ కేసీఆర్ మనకిస్తాడు ఎందుకంటే కేసీఆర్ పెద్దోడు గడిలో బతుకుతుండు కేసీఆర్ కోట్ల రూపాయలు చంపుకుంటుడు కేసీఆర్ అందుకే ఇచ్చటోనికి ఇక్కడ అధికారం ఏంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ అభివృద్ధి చేస్తున్నాం ఇక్కడ కూడా అభివృద్ధి చేసే అవకాశం మీరందరూ ఇవ్వాల్సిందిగా ఇంకా 4 రోజులు ఇక్కడ ఉంటా అనేక విషయాలు రాబోయే రోజుల్లో మీకు అన్ని విషయాలు స్పష్టం చేస్తా ఇంత పెద్ద ఎత్తున ఘనంగా స్వాగతం పలికినటువంటి 9 గ్రామానికి భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పాలమూరు జిల్లాలో 27 రోజుల పాటు ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేసినటువంటి పాలమూరు జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పాలమూరు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పాలమూరు జిల్లా ప్రజానికానికి పోలీస్ సిబ్బందికి విలేకరులకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రంగారెడ్డి జిల్లాలో అడుగుపెట్టిన సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మీ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం 14వ తారీఖు ఏముందన్నా 14వ తారీఖు ఏముంది ఎక్కడా మీ జిల్లానే కదా అందరు వస్తారు కదా మీరు ఎట్లాగా వస్తారా మీతో పాటు అన్నా హీరో వస్తుండే హీరోగా సింహం వస్తుంది తెలంగాణ రాష్ట్రానికి తుక్కుగూడలో నిర్వహించే మహేశ్వరం నియోజకవర్గంలో తుక్కుగూడలో భారతీయ జనతా పార్టీ నిర్వహించే ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభ తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించబోతున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఈ పేద ప్రజలకు ఒక భరోసా కల్పించబోతున్నది భారీ బహిరంగ సభ.
5 లక్షల మంది ప్రజలు ఈ భారీ బహిరంగ సభకు తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అన్ని ఏర్పాట్లు ఇలా సాగుతా ఉన్నాయి వల్ల. అందుకే మీతో పాటు మీ కుటుంబ సభ్యులను మీ బంధుమిత్రులందరూ కూడా ఈ భారీ బహిరంగ సభకు స్వచ్ఛందంగా తరలి వచ్చే విధంగా మీరు కష్టపడి ఇష్టపడి పనిచేయాల్సిందిగా సోషల్ మీడియా ద్వారా గాని ఇతరత్ర ప్రచారం చేయాల్సిందిగా సహకరించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. మన బండి మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, Subscribe. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.